కడవరకు కొనసాగించెదన్ యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప నీ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప మాటిరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు మాటిరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమై ఉన్నాను నాకేమున్నాను కేవలం నీ కృపే నేనేమై ఉన్నాను నాకేమున్నాను కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తున్నాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. తలవంచండి. ఈ సిద్ధపాటు ప్రార్థనలో మనం అందరం కలిసి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. Praise the Lord. Praise the Lord. Lord, give me your prayer spirit. నీ ప్రార్థన ఆత్మను నాకు దయచే ప్రభు అని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి స్థలం అనేది సమయం అనేది మేము నీ వరము ప్రభు. ఇంతవరకు చక్కగా పాడి మిమ్మల్ని కనపరచడానికి ఎంతో సహాయం చేశారు నాయన. చిన్న వాక్యంలో మీరు మాతో ఉండండి. ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. పరిశుద్ధాత్ముడ మా మీదకి దిగిరండి నాయన. మాలో నుండి ప్రార్థన చేయండి ప్రభు. నాయన సెప్టెంబర్ 29 ప్రభు 30 నాయన అక్టోబర్ 1, 2, 3 దినాల్లో జరుగుతున్న రక్షణ సభల కొరకు మేము అందరం ప్రార్థన చేయడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభు ఇక అనేక మందులు సమకూర్చండి ప్రభు. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటారు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము
యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఓకే. ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఓకే. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అందరికంటే హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డరా, మరి సిద్ధపాటు సభలో ఈరోజు డేట్ ఎన్నో తారీఖు? 11వ దినాన మరి 10 దినాల నుంచి మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా అది దేవునికి చాలా 12వ దినం దేవునికి చాలా ఇష్టమైన కార్యం ఏంటంటే రక్షణ కార్యం. ఓ ప్రశ్న మనం అడుగుతాను, యేసుప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించి దేవుని రాజ్య వారసులుగా చేయడానికి యేసుప్రభు ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని మిగిలింది. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం రక్తం కార్చాలా? మనం కూడా యేసుప్రభులోకి సిలువ ఎక్కాలా? సిలువ మోయాలా? ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? ప్రార్థన చేయడం. అందుకే ప్రభు గారు కదా ప్రార్థన చేయమన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో యెహోషువ అనే గొప్ప దైవజనుడు ప్రార్థన చేస్తున్న విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమైందంటే పిల్లల భయంకరమైన యుద్ధం జరుగుతుంది గిబియోను అనే ప్రాంతంలో. యెహోషువ సైన్యాన్ని పట్టుకుని వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడు. పిల్లలు అక్కడ ఏమైందంటే ఎంత భయంకరమైన యుద్ధం జరుగుతుందంటే అక్కడ సుమారు 5 రాజులు కలిసి వచ్చారంటే యెహోషువ మీదకి. 5 కింగ్స్, 5 రాజులు. చూడండి 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అమోరీయుల 5 రాజులను కాబట్టి అమోరీయుల 5 రాజులు. ఎంతమంది వచ్చారంట? 5 రాజులు. ఒక్క రాజుతో కాదు ఫైటింగ్. ఒక్క యెహోషువ ఇజ్రాయేలు సైన్యం కలిసి 5 రాజులతో పోరాటం, యుద్ధం. శత్రువులు మరి చుట్టూ గుమ్ము కట్టారు. పిల్లల మనం గమనిస్తే అమోరీయులు కూడా వచ్చేసారు. పిల్లల చుట్టూ శత్రువులు. ఏం చేయాలో అర్థం కాలేదు యెహోషువకి. పిల్లరా, ఏం చేయాలో అర్థం కాలేదు. యుద్ధం చేయాలా? ఓడిపోతానేమో, ఏమవుతుందో తెలియదు. ఆ పరిస్థితులు యెహోషువ ఏం చేయాలో అర్థం కాక చేతులు 2 ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ప్రభువా, మేమేమో సింగిల్ ఒక రాజు, ఒక దేశంగా వచ్చాం. 5 రాజులు ప్లస్ అమోరీయులు 6 కలిపి ప్రభా యుద్ధ మేఘాలు కలిగిపోయాయి. మేము యుద్ధం చేయడం మాకు శక్తి చాలు ప్రభా. శత్రువులు నాయనా, నువ్వు మాతో లేకపోతే, నీ సన్నిధి మాకు లేకపోతే మేము ఓడిపోతాం నాయనా, చిత్రవద అయిపోతాం నాయనా, మేము అందరూ నశించిపోతాం నాయనా. ఇజ్రాయేలు సైన్యం అంతా నశించిపోతాం నాయనా. వారు సైన్యాన్ని నశింపు చేయడం మాత్రమే కాదు, వారు దేశంలోకి వస్తారు. దేశంలోకి వచ్చి స్త్రీలను, పురుషులను, యవనస్తులను, చిన్నపిల్లల్ని అందరిని ఏం తీసుకెళ్ళిపోతారంటే కొల్ల సొమ్ము తీసుకుని వెళ్ళిపోతారు. యుద్ధ ఖైదీలుగా కొంతమందిని తీసుకుని వెళ్ళిపోతారు. దేశాన్ని పాడు చేస్తారు. ప్రభువా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదైనా నీ సహాయం మాకు కావాలి. ఈ టైంలో ఈ యుద్ధం నువ్వు జరిగించు నాయన అని యెహోషువ పిల్లల ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి మీరు చూడండి 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా పిల్లలు ఏం చేశాడు యెహోషువ? అందరూ వింటుండగా ప్రార్థన చేస్తున్నాడంట. ధైర్యం వచ్చేస్తుంది. అనుకున్నాడు, ఇంకా ఈ ప్రార్థన తప్ప నాకు వేరే దిక్కు లేదు, నాకు వేరే మార్గం లేదు, ప్రార్థనే, ఇంకా ప్రార్థన చేయడం తప్ప నేనేం చేయగలను? నిస్సహాయుడై చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలా చేశాడంటే, ప్రభువా మేము ఓడిపోయేలా ఉన్నాం, పరిస్థితి బాగోలేదు, మేము గెలిచే వరకు సూర్యుడు అక్కడే ఆగిపోవాలా, నిలిచిపోవాలా, సూర్యుడు చంద్రుడు అక్కడే ఆగిపోవాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యోలోయలో ఆగిపో అని ప్రార్థన చేశాడు. ఏమండి, సూర్యుడు ఎక్కడ ఆగిపోతాడు? చరిత్రలో ఈ భూమి పుట్టినది మొదలుకొని ఎప్పటివరకు ఎప్పుడైనా సూర్యుడు ఆగిపోవడం కానీ,
చంద్రుడు ఆగిపోవడం కానీ ఎక్కడన్నా ఉందండి చరిత్రలో? ఎక్కడా లేదు. చూడండి ఎంత డిఫరెంట్ ప్రార్థన చేస్తున్నాడు, ఎంత ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి యెహోషువ ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువకు ఒకటి తెలుసు, ఏంటంటే నేను ఏమడిగినా నా దేవుడు చేస్తాడు. ఇటు హల్లెలూయా. యేసుప్రభువు వారు శిష్యులతో ఒక మాట అన్నారు కదా, నా నామమున మీరు ఏమడిగినా నేను చేస్తాను. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్, నా నామంలో మీరు ఏమడిగినా చేస్తాను అని వాగ్దానం చేశాడు కదా. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు కదా. ఆయన శత్రువులు ఎదుట అవమానానికి అప్పగించే దేవుడు కాదు కదా అని ధైర్యముగా ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యోలో లోయలో ఆగిపో అని ప్రార్థన చేస్తున్నాడు. శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు, దేవుడు మాకు విజయం ఇచ్చే వరకు, శత్రువులందరూ నశించిపోయే వరకు సూర్యుడు, అందుకే కిందకి చదవండి అన్నమాట. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలో లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. గట్టి హల్లెలూయా. అందరూ చెప్పండి, సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఏమైందంట? నిలిచిపోయాడట. అలా ఈ స్టిల్ స్టుడ్, అలా ఆగిపోయాడు. అసలు ఒరిజినల్ గా నిలిచిపోయింది సూర్యుడు మాత్రమే కదా పిల్లరా, మొత్తం యూనివర్స్ అంతా భూమి తిరగడం ఆగిపోయింది పిల్లరా. గొప్ప కాస్మోటిక్ మిరకల్ జరిగింది, గొప్ప అద్భుతం, విశ్వంలో ఎప్పుడు జరగలేని అద్భుతం జరిగింది కేవలం ప్రార్థన ద్వారా. ఏం జరిగిందో తెలుసు పిల్లరా, దేవుడు ఇశ్రాయేలు పక్షికి యుద్ధం చేశాడు, అమోరీయులు అందరినీ దేవుడు హతమార్చాడు, శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి దేవుడు కల్పించాడు. గొప్ప విక్టరీని, విజయాన్ని దేవుడు ఆ దినాన దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పిల్లలు ఈ రోజు మనం చేయాల్సిన ప్రార్థన, శత్రువులు అమోరీయులు 5 రాజులు మొత్తం 6 దేశాలు కలిపి వచ్చారు దేవుని ప్రజల మీద. ఇది నా శత్రువు చెలరేగిపోతున్నాడు కదా. చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలే, అత్యాచారాలు, హత్యాచారాలు, భయంకరమైన పరిస్థితులు, మానభంగాలు, భయంకరమైన హత్యలు. పిల్లల ఎక్కడ చూసినా మరణాలు, హార్ట్ అటాక్లు, భయంకరమైన క్యాన్సర్లు. ఈ కరోనా తర్వాత మనుషుల కంటే చాలా మంది కంటే హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయండి. క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఇదన్నీ సాతానుడు కలిగించిన కార్యం. అనేకలు ఏదోలాగా నశింపు చేసి నరకాన్ని తీసుకుపోవడానికి, స్త్రీలను, పురుషులను, చిన్నపిల్లలను, యవనస్తుల్ని, అనేకుల్ని పిల్లరా లేకుండా చేద్దామని మరణము కిటికీలు ఎక్కుతున్నాడు పిల్లరా. శత్రువు చెలరేకపోతున్నాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ఎవరిని మృంగుతున్నా అని మీ శత్రువు అయిన సాతానుడు ఏం చేస్తాడంట? తిరుగుతున్నాడంట. తిరుగుతూ గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడా? ఎవడి నరకాన్ని తీసుకుపోదామా, నాశనాన్ని తీసుకుపోదామా అని సాతానుడు గర్జిస్తూ తిరుగుతున్నాడు. ఇలాంటి సమయంలో మనం యెహోషువలాగా ప్రార్థన చేయాలి, ప్రభువా మీరు యుద్ధం చేయాలి ప్రభు, మీరు దిగిరండి ప్రభువా. సూర్యుడా నీవు నిలిచిపో అని ప్రార్థన చేయాలి. ఈరోజు యెహోషువ చేసిన ప్రార్థన మనం ఈరోజు మనం చేయగలిగితే, సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1, 2, 3 ఈ 5 దినాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వచ్చిన వారందరూ రక్షించబడడానికి, వచ్చిన వారందరూ విడుదల పొందడానికి, వచ్చిన వారందరూ దీవించబడడానికి పిల్లగా మనం చేయాల్సిన పని ఒకటి ఏంటంటే మనం కన్నీరు కార్చాలి. అది మన బాధ్యత. దేవుడు మన హృదయంలో ఉంచిన భారం పిల్లగా, అది భారం. సూర్యుడు నిలిచాను అనే మాట గురించి మనం ఆలోచిస్తే, అది సూర్యుడు మన ప్రభు అయిన దేవునికి సూర్యుడు అని పేరు ఉందో తెలుసు కదా. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 84:11. కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమును. మన దేవుడు అంటే అలాంటి ఆయనకి ఏ పేరు ఉందంట? సూర్యుడు అని పేరు ఉందంట. మన దేవుడు సూర్యుడు. హోషేయ గ్రంథంలో మలాకి గ్రంథం 4:2 చూడండి ఒకసారి. మలాకి గ్రంథం 4:2. నీతి సూర్యుడు ఉదయించాను. మన దేవునికి ఏం పేరు ఉందంట? నీతి సూర్యుడు. ఆ రోజు యెహోషువ ప్రార్థన చేస్తే లిటరల్ గా సూర్యుడు నిలిచిపోయాడు. గొప్ప విజయం వచ్చేసింది దేవుని ప్రజలకి. ఈరోజు శుభలక్ష్మి కళ్యాణ మండపంలో
నీతి సూర్యుడైన మన ప్రభు అని యేసు ప్రభు అని నిలిచిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రభు అని యేసయ్య మీటింగ్కి వస్తే, సిలువ వేయబడినట్లుగా మన మధ్యలోకి వస్తే, మనుషుల మధ్యలో సిలువ స్థాపించబడితే, యేసు ప్రభు రోజు అక్కడ నిలిచిపోతే పిల్లరా అనేకులు రక్షించబడతారు, అనేకులు విడిపించబడతారు. మన దేవుడైన ప్రభు పిల్లరా సూర్యుని వలె, సూర్యునితో పిల్లరా పోల్చబడిన అనేక విషయాలు దేవుని వాక్యాలు ఉన్నాయి, కానీ టైం అయిపోతుంది. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన, సూర్యుడా నీవు నిలిచిపో, ప్రభువా మీరు మా మధ్యలోకి రావాలి. మేము ఎంతమంది ఉన్నా ఏం ప్రయోజనం అయినా మీరు రాకపోతే, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి మీటింగ్లు ఏర్పాటు చేసి మీరు రాకపోతే ఏం ప్రయోజనం అయినా. మన ప్రార్థన, ప్రభువా ఆ 5 దినాల్లో మీరు రావాలి నాయన, ఆ దినాల్లో మీరు మా మధ్యలో నిలిచిపోవాలి నాయన. యవనస్తులు రక్షించబడాలి, చిన్నపిల్లలు రక్షించబడాలి, స్త్రీలు పురుషులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, భయంకరమైన మనుషులు వస్తారు, రోగాలతో చాలా మంది వస్తారు నాయన. వారందరూ విడిపించబడాలి శత్రువు చేతుల నుండి అని మనం ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు ప్రభు వస్తారు ఖచ్చితంగా. పిల్లరా మన అందరికీ తెలిసిన మార్కు సువార్త 10వ అధ్యాయంలో గుడ్డివాడు ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కనికరించాలి ప్రార్థన భర్తీమయ్యేసరి ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుని వాక్యం రాయబడింది, యేసు నిలిచి అనే మాట రాయబడింది. ఆ మాట సచరంగా ప్రార్థన చేసుకుందాం. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం. మార్కు 10:49. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకో లెమ్మని వానితో చెప్పింది. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చాడు. యేసు నేను నీకేమి చేయగలుగుతున్నావని వారిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. హల్లెలూయా. గుడ్డివాడు ప్రార్థన చేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అంటారు. ఇన్ని వేల మందిలో నీ మొర్ర ఆయనకి ఏమైనా పడతారు? ఊరుకోరా గుడ్డోడా, ఆడ ఆపట్లేదు, తగ్గట్లేదు, ఎక్కడ పెంచేసాడు, ఇంకా స్పీడ్ పెంచేశాడు. దావీదు కుమారుడు దావీదు కేకలేసేస్తాడు పిల్లరా. వాడు మొర్ర యేసు ప్రభు చెవులోకి చోచిన పిల్లరా ఆయన విన్నారు అని లేఖనం చెప్తాడు. యేసు నిలిచి, అందరూ చెప్పండి, నీతి సూర్యుడు నిలిచిపోయాడు పిల్లలు. ఆ రోజు యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోయాడు, ఈ గుడ్డోడు ప్రార్థన చేస్తే మన ప్రభువు నిలిచిపోయాడు, సృష్టికర్త నిలిచిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు నిలిచిపోయారు, ఆగిపోయారు, తీసుకుని రమ్మని చెప్పారు. వాడి కన్నులు తెరిచాడు. యేసు నిలిచాను, వారిని పిలిచాను, గుడ్డివాడి కన్నులు తెరచిన మాట మన దేవుని వాక్యం స్పష్టంగా చూస్తున్నాం. అనేక కన్నులు తెరబడాలంటే నజరేయుడైన యేసు ప్రభు వారు గాయాలతో సిలువేయబడిన యేసు ప్రభు వారు మన మధ్యలో దిక్కు చక్కగా నిలిచిపోతే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ రాత్రి మనం అంతా ప్రార్థన చేద్దాం. చాలా దినాలుగా మనం మీరంతా ప్రార్థన చేస్తాను. అంశాలు ఆల్మోస్ట్ మీకు మరి ఐడియా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తూ మెయిన్ ఒకటి అడిగారు, ప్రభు ఆ దినాల్లో మీరు మా మధ్యలోకి రండి నాయన, సహవాసాలలో మూల నుండి తీసుకురండి ప్రభు, నీ ప్రజలందరి మీద మీ ఆత్మను కృపరించండి ప్రభు. నువ్వు నాకు ఇచ్చిన ఈ ధన్యత, ఈ భారాన్ని బట్టి వందనాలు ప్రభు అని భారంతో పిల్లరా కన్నీటితో ప్రభుని అడుగుతాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి, లక్షాలు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం కాసేపు. కొన్ని నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి మన ముందు ఉంచబడిన, మన ముందు ప్రభు ఉంచిన గొప్ప టాస్క్ పిల్లల యేసు ప్రభు ఆత్మల రక్షణ కొరకు యేసయ్య రక్తం కార్చాడు. మనం కనీసం కన్నీరు కార్చలేమా? ఇది దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావించాలి పిల్లరా. చాలా మందికి ప్రభు ఈ బాధ్యత అప్పగించలేదు. ఎందుకో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, ప్రభు ఎందుకో నిన్ను నన్ను నమ్మి మనకి ఈ బాధ్యత ప్రభు అప్పగించాడు. ప్రార్థన చేయడం ఇది మనకు బాధ్యతగా దేవుడు అప్పగించాడు. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1, 2, 3 ఈ 5 దినాలు కూడా ప్రభు నాయన నీతి సూర్యుడా మీరు మా మధ్యలో నిలిచిపోవాలి నాయన. సిలువ వేయబడినట్లుగా మా మధ్యకు మీరు రండి ప్రభు. గాయాలతో మా మధ్యకు రండి ప్రభు. నాయన బంధకాలన్నీ తెప్పే ప్రభు. నాయన అమోరీయుడు చెలరేకపోతున్నారు, శత్రువులు చెలరేకపోతున్నారు ప్రభు. నాయన 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 వారు ప్రభు కత్తులు కటాలను పట్టుకొని బల్లెలు పట్టుకొని వస్తున్నారు నాయన. అనేక చంపడానికి చూస్తున్నారు.
అనేకులు నరహత్య చేయడానికి ఊచకోతలు కోయడానికి చూస్తున్నారు ప్రభువా. కనికరించండి ప్రభువా. యెహోషువ చేసేదేమో లేక చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అమోరీయులు వింటుండగా, బిడ్డలా ఇశ్రాయేలు వింటుండగా ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నిలిచిపో అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి నీతి సూర్యుడా మా ప్రభువా నిలిచిపోండి ప్రభువా దినాల్లో మా మధ్యలో అని ప్రార్థన చేద్దాం. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. రోజు తెలిసి కొన్ని నిమిషాలు యేసయ్య రక్తమే చిందించాడు. మనం కన్నీరు కార్చాలి. ఇది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతగా భావించాలి. పిల్లరా ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం కొన్ని నిమిషాలు. యేసయ్యా నీకు స్తోత్రం ఆయన. కనికరించండి ప్రభువా, కనికరించండి. ఆయనకి ఇష్టమైన కార్యము ఆ రక్షణ కార్యం కొరకు ఎందుకు వచ్చాడు. ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు ఆయనకి. ఒక్కరు నరకానికి పోకూడదు ప్రభువా. మీ సంకల్పం ఉన్న వారందరినీ తోడుకున్నాడు. అది నా ప్రభువా. ఆయన మీ సన్నిధి మాకు అనుగ్రహించిన నాయన వచ్చిన వారందరూ వేల మంది సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆడిటోరియం అంతా నిండిపోవాలి ప్రభు. ఆ హాల్ అంతా నిండిపోవాలి ప్రభు. ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారో మీ సంకల్పంలో ఉన్న మీ బిడ్డలందరినీ తోడుకున్నాండి ప్రభు. మీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ తోడుకున్నాండి ప్రభు.